అండ్ ఆ లాయర్ కూడా పొన్నాలు గారు, ఆయన వైసీపీ లీగల్ టీమ్. ఇంకెంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? విజయ్ మీ వెర్షన్ ఏంటి గమనం? సార్ ఇప్పుడు ఒకటి, రాజకీయాలు రకరకాలుగా చేస్తుంటారు. ఎవరికి వాళ్ళు స్ట్రైట్గా ఫేస్ చేసేటువంటి రాజకీయాలు, లేదు వేరే వాళ్ళ భుజాలపైన గన్నులు పెట్టి కాల్చేటువంటి రాజకీయాలు. ఇప్పుడు జగన్ గారి పార్టీ చేసినటువంటిది వేరే వారి భుజం పైన. ఇక్కడ చాలా ఈక్వేషన్స్ వాళ్ళు చూస్తారు. రావణ్ యొక్క క్యాస్ట్ ఏంటి, గమన యొక్క క్యాస్ట్ ఏంటి, దీన్ని ఇప్పుడు ఇది బయటపడి ఇతని పైన కేసులు పెట్టకపోయి ఉంటే దీన్ని తిప్పి మళ్ళీ తెలుగుదేశానికి అంటగట్టి వాళ్ళు వీళ్ళు ఒకటే క్యాస్ట్ అని, అంటే అనేక రకాల ఈక్వేషన్స్ బ్యాలెన్స్లు అన్నీ చూసుకొని ఒక టీంని సెట్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక షాడో టీం. అంటే వాళ్ళ టీం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో డైరెక్ట్గా ఉంటారు కాబట్టి వారి టీము యాక్టివిటీస్ ఒక్కొక్క విభాగం ఒక్కొక్కళ్ళు, యాక్షన్ చేసేవాళ్ళు ఒకళ్ళు, లేదు ఇటువంటి టీములు రెడీ చేసేవాళ్ళు ఒకళ్ళు, లేదా ఎక్కడ ఎవరు చనిపోతారా అక్కడ మనం ఎటువంటి స్కెచ్ వేయాలనేటువంటిది ఈ టీముల్లో భాగంగా రావణ్ని ఆర్గనైజ్ చేసిన టీం ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా కులాలకి ఆపాదించి ఆ కులం ఈ కులం అని పెట్టి టార్గెట్ ఏంటంటే చివరాఖరికి కూటమిలో విచ్ఛిన్నం చేయాలా, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలా, తద్వారా కూటమి విడిపోవడం ద్వారా మాత్రమే మనం గెలవగలుగుతాం. కలిసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా స్థాయి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కనీసం విడగొడితే ప్రతిపక్ష స్థాయికో లేదా కార్యకర్తలు పని చేయడానికన్నా సరే నలుగురు దొరుకుతారనేటువంటి ఆలోచనతో ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ నడుస్తూ ఉంది, నడిపించారు కూడా. అదృష్టవశాత్తు ఏం జరిగింది, ఆయన నోటితో ఆయనే చేయకూడని కామెంట్స్ చేయకూడని ప్లేస్లో చేయడం ద్వారా వారి పాపాన్ని వారే భస్మాసుర హస్తంలాగా వాళ్ళ ఎత్తిపైన వాళ్ళే చేయబెట్టుకున్నారు. ఈ రోజున వారు చేసేటువంటి ప్రతి కుట్ర కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇవి వీటిని అడ్డం పెట్టుకోవడం కోసం రకరకాలుగా అంబేద్కర్ గారి పేరును వాడుకుంటున్నారు, రకరకాలుగా వాళ్ళు బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విక్టిమ్ కార్డు వేసుకుంటా ఉన్నారు. చివరికి ఏం జరిగిందంటే ఎవరైతే ఈ దళిత క్రైస్తవులకు సంబంధించిన ఆర్గనైజ్ చేసిన శ్రావణ్ కుమార్ గారు ఉన్నారో వారే ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి వారు కూడా కాడి వదిలేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? రావణ్ యొక్క హిడెన్ ఎజెండా ఏంటనేది అప్పటి వరకు తెలియకపోయి ఉండొచ్చు శ్రావణ్ కుమార్ గారికి. కానీ ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయో, ఎప్పుడైతే డైరెక్ట్ గా, ఎందుకంటే ఇక తెరచాటు రాజకీయాలు చేయడం కుదరదు అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైందో, ఇది ఎట్లాగైనా సరే చేసినటువంటి నేరస్తులు మొత్తం కూడా బయటకు వస్తున్నటువంటి అంశం వాళ్ళకి అర్థమైందో, అప్పుడు శ్రావణ్ కుమార్ గారిని పక్కన పెట్టి వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఈ కేసు మొత్తాన్ని కూడా వాళ్ళే డైరెక్ట్ గా హ్యాండిల్ చేయడం ద్వారా దీన్ని ఏదో ఒక రకంగా ప్రొలాంగ్ చేయాలా, ఎక్కువ కాలం రావణ్ అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండటం ద్వారా మాత్రమే వాస్తవాలు బయటకు రాకుండా ఉంటాయి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడ రిమాండ్లు పెరుగుతూ ఉంటాయి, మనం అన్ని చూస్తా ఉన్నాం, అంటే వారి టాలెంట్ అటువంటిది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఖచ్చితంగా దీని వెనుకున్న కుట్ర, దీనిలో ఉన్నటువంటి లోగుట్టు, మన రాజమహల్లో చేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా బయటకు వస్తే ఖచ్చితంగా ఈ కుట్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటైద్దా రెండైద్దా మూడైద్దా తెలియదు, అందరిని కూడా ఖచ్చితంగా ఈ కుట్రను బయట పెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేసి వీరు చేసినటువంటి క్షుద్ర రాజకీయాలు ప్రజలకు తెలియపరచడం ద్వారా రాజకీయాలు విలువలతో రాబోయే రోజుల్లో జరగాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, ఈ కులాన్ని బేస్ గా రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముఖ చిత్రంలో వెలివేయాలని కూడా ప్రజలను కోరుకుంటా ఉన్నాను. సురేష్ వినిపిస్తుందా? సార్ ఇప్పుడు చాలా బాగా చెప్పారు.